విన్నాము, అది అర్థం చేసుకుంటే చాలు. ప్రార్థన గురించినటువంటి ప్రభు ఇచ్చిన తలంపును బట్టి 7 విషయాలను జ్ఞాపకం చేస్తాను. 7 విషయాల కొరకై 7 వచనాలను చదువుతాం. సరేనా? ప్రార్థన అనేటువంటిది జాగ్రత్తగా ఇక్కడ మనసుంచండి. ప్రార్థన అనేటువంటిది దీనికి చదువు అవసరం లేదు. ఏమవసరం లేదు? చదువు అవసరం లేదు. భూమి మీద దేవుని మాదిరిగా మార్చేటువంటిది ప్రార్థన. ఈ మాటను అర్థం చేసుకుందాం. మనిషి మనిషితో మాట్లాడతాడు, జంతువు జంతువుతో మాట్లాడుతుంది, ప్రకృతి ప్రకృతితో మాట్లాడుతుంది. అలాగే దేవునితో మాట్లాడడానికి ప్రార్థన మనలను దేవుని మనస్సు కలిగి ఉండేటట్లుగా చేసేటువంటిది ప్రార్థన. ప్రార్థన దేవుని ఉద్దేశాలను బయటికి తెస్తుంది. అనగా దేవుడు ఏం చెయ్యాలనుకుంటున్నాడో ఆ సంగతే ప్రార్థన ద్వారా ఈ భూమి మీద దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. ప్రార్థన అనేటువంటిది ఇదివరకు పాటలో మనం విన్నాం. చాలా బలమైనటువంటిది. ఆ బలం నాకు ఉంది అన్న సంగతి మనం గుర్తించాలి. ఎంత బలం ఉంది? దేవుని సింహాసనాన్ని కదిలించగలిగిన బలం ఉంది. చాలా ఏళ్ల క్రితం 3 స్నేహితులు ప్రార్థన చేశారు. జరిగిన సంగతి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుట్లోకి ఆయన ప్రార్థన చేస్తూ, ప్రభువా, ఈ ప్రార్థన నీ కుర్చీకి ఒక కాలు కింద పెడుతున్న ప్రభువా అన్నాడు. అందుట్లో 3 ఒక ఆయన అన్నాడు, ప్రార్థన చేసేది బండి, కుర్చీకి ఒక కాలు కింద పెట్టడం ఏంటిది అని అంటే, వాళ్ళ 3 సంభాషణలో ఇచ్చిన జవాబు ఏంటంటే, ఏం లేదన్నా, నేను చిన్నోడిని, నా ప్రార్థన దేవుని కాడికి పోవడానికి పెద్ద పెద్ద వాళ్ళు ప్రార్థన చేసింటారు, వాటన్నిటికీ జవాబిచ్చి నాకు జవాబు వచ్చేలోగా లేట్ అవుతుంది. కాబట్టి దేవుడు వచ్చి కుర్చీ మీద కూర్చుంటే ఎమ్మడే కుర్చీ ఏమవుతుందంట, ఇట్లా ఇట్లా కదులుతుంది. అప్పుడు ఒరే గాబ్రియల్, నా కుర్చీ ఎందుకో కదులుతుంది సూర్రా అని అంటాడు దేవుడు. ఈ గాబ్రియల్ ఆ కుర్చీ కింద ఉన్నటువంటి ఆ ప్రార్థన మనవి చూసి, ప్రభువా, వీడెవడో కుమారుడు కావాలని ప్రార్థన చేసినాడు. ప్రభువా, ఒరే, వీడెవడో హుషారు విన్నట్టున్నాడు, సరేలేరా, వీడు కష్టపడి ప్రార్థన చేసినాడు, ఒకని పంపి పోరా అన్నాడంట. ఇది జరిగినటువంటి సంగతి. నిజంగానే 7 ఏళ్ళు 8 ఏండ్ల వివాహ కాలము తర్వాత ఆ ప్రార్థన తదనంతరమే వారికి కుమారుడు కలిగాడు అని సాక్ష్యం విన్నాను ప్రియులారా. కాబట్టి ప్రార్థన అనేటువంటిది దేవుని సింహాసనాన్ని కదిలించగలిగినటువంటిది అన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రార్థన మొదటి మాట కొరకే చదువుదాము. 123వ కీర్తన ప్రారంభ వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. ప్రార్థన భూమి మీద విశ్వాసికి ఉన్న బలమైనటువంటి లేదా శక్తివంతమైనటువంటి సాధనం దేవుని వైపు చూసేటట్లుగా చేసేటువంటిది. 123వ కీర్తన ప్రారంభంలో ఇలా ఉంది, ఆకాశమందు ఆసీనుడై ఉన్నవాడా, ఏంటి చెప్పండి, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా ప్రభువా,
ఇదివరకే ప్రార్థన గురించి పాట విన్నాం. ప్రార్థన యొక్క శక్తిని ఆలోచన చేసుకోవడానికి చాలంత సహాయం దయచేయండి. మీ వాక్యాన్ని అందించి నిత్య నాశనము నుండి ఈ దినం మీ చేతిలో చేయి వేయడానికి మీరు కొందరిని రక్షించినందుకు స్తోత్రం. ఈ స్థితిలో వెనుకంజ వేయకుండా కృప చూపించు. సంఘం మీ దాసులు ఇచ్చిన ఈ సమయం బట్టి స్తోత్రం. మా జీవితాలకు ప్రార్థన ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకునేటకు భాగ్యం దయచేయండి. క్రీస్తు ప్రభునామమును బట్టి అడుగుచున్నాము తండ్రి. మొదటి మాట ఈ కీర్తనలో మనం చదువుతూ ఉన్నాము. దేవుడు ఆకాశమందు ఉన్నాడు. నేను ఈ కీర్తన అంతట్లో కూడా నేను మేము అనేటువంటి మాట ఉంటుంది. విశ్వాసిగా నీకున్న బలాన్ని గుర్తిస్తే చాలు. మనం చాలాసార్లు బలం లేదు, బలహీనులం అనుకుంటాం. కానీ ప్రార్థన ద్వారా ఉన్న శక్తి ఏంటి అని అంటే మొదటి మాట, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. భూమి మీద దేవుడు దగ్గరగా కనపడేటువంటి పరిస్థితి, భూమి మీద దేవుడు దగ్గరగా కనపడేటువంటి ఏకైక మార్గం ఏంటిది అని అంటే ప్రార్థన. ఈ మధ్య ఒక ఆయన ప్రార్థన చేస్తా ఉంటే నేను పోయి నోరు మూసిన, యేసయ్యా అంటున్నాడు. గట్టిగా ముచ్చుకుంటున్నాడు. నాకు చెవు గుయ్యమని. నోరు మూసి నువ్వు ప్రార్థన బంద్ చెయ్యి సహోదరుడా అని చెప్పిన. పక్క ఆయన వచ్చి ఎందుకని తర్వాత చెప్తా నేను, నువ్వు ఫస్ట్ ప్రార్థన బంద్ చేయి, నువ్వు అసలు ప్రార్థనే చేయక అప్పుడు చెప్తానంట. చెప్పానంటే ఆయన చెవిటోడు కాదు, అంతేనా? ఆయన ముసలోడు కాదు, ఆయన యానో కొండ మీద కూర్చోలేదు. ఆయన చెవిటోడు కాదు, ఆయన ముసలోడు కాదు, ఆయన ఎక్కడో దూరంగా వేసాయో అని మొత్తుకోవడానికి. ఆయన మనము చెబితే వినగలిగినంత సమీపంగా ఆయన ఉన్నాడు. కాబట్టి మొదటి మాట ఏంటంటే ప్రార్థన విశ్వాసిని దేవుని వైపు చూసేటట్లుగా చేసేటువంటిది. ఈ ప్రార్థన కొరకు ఎక్కడో పోయి ట్రైనింగ్ అవసరం లేదు. ఈ ప్రార్థన కొరకు నువ్వు ఎవరి దగ్గరనో నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రార్థన తల వంచి నీవు మాట్లాడగలిగిన అంతసేపు కూడా దేవునితో నీవు మాట్లాడేటువంటిది ప్రార్థన. ఎక్కడ పెట్టి వచ్చినారు ప్రార్థన అంటే, అబ్బా ముందన్న చెప్పింటే తీసుకొచ్చుకుంది కదన్నా అని నీకు ఏమి కాదు. మొదటి సంగతి ప్రార్థన దేవుని వైపు చూసేటువంటిది. రెండవది ప్రార్థన దేవునితో ఫ్రెండ్షిప్ చేసేటువంటిది, సహవాసం చేసేటువంటిది. ప్రార్థన ఎవరితో సహవాసం చెప్పండి? ప్రార్థన అని అంటేనే ఎవరితో సహవాసం, ఎవరితో మాట్లాడడం? దేవునితో మాట్లాడగలిగినంత చిన్నగా ఇంకెవరితో మాట్లాడలేము. చిన్నగా మాట్లాడలేము. మనుషులతో చిన్నగా మాట్లాడితే ఏం గొనుగుతున్నావు అని అంటారు, గట్టిగా మాట్లాడితే ఏం అట్టముచ్చుకుంటున్నావు, కేకలేస్తున్నావు అని అంటారు. దేవునితో ప్రార్థన అనేటువంటి సహవాసం. 73వ కీర్తన 23 నుండి చదువుతూ ఉన్నాను ప్రియులారా, వినండి. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తర్వాత నీ మహిమలో నన్ను చేర్చుకొందువు. 26వ వచనం, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును
స్వాస్థ్యమునై ఉన్నాడు. దేవునితో ప్రార్థన, దేవునితో సహవాసం, మంచి స్నేహితుడు దేవుడు. ఈ దినాలలో రకరకాలైనటువంటి సమస్యలకు కారణం ప్రార్థన లేకపోవడమే, అంటే దేవునికి చెప్పుకోకపోవడమే. మన ఇండ్లలో, వ్యక్తిగతమైనటువంటి జీవితంలో రకరకాలైనటువంటి సమస్యలకు కారణం దేవునికి చెప్పుకోకపోవడమే, ప్రార్థన చేయకపోవడమే. ఈ మాటలలో మనం చదువుతూ ఉన్నాం, దేవా అని అంటే నీవు ఎక్కడున్నావు అని అంటే, ఒరే నేను నీ దగ్గరనే ఉన్నాను రా నాయన. అంతేనా? 23వ వచనం, నీ యొద్ద ఉన్నాను. దేవుడు నీ యొద్ద ఉండినప్పుడు నీవు ప్రార్థన చేసుకొనడానికి ఎంత అవకాశం. ఆయన నీ యొద్ద ఉన్నాడు, నీవు ఎంతైనా చెప్పొచ్చు, ఏ విషయమైనా చెప్పొచ్చు. యోబు అంటాడు, దేవుణ్ణి అడిగి పొందిన నేను అని అంటాడు. కాబట్టి ఇక్కడ చదువుతూ ఉన్నాము, సహవాసంగా అంటే దేవునితో సహవాసం. ఆమోసు గ్రంథం 3:3లో కూడా ఉంటుంది, ఇద్దరు కూడి నడుస్తారా అని. కాబట్టి దేవునితో సహవాసంలో ఈ భక్తుడు చెప్పిన మాట ఏంటంటే, నా కుడి చేయి పట్టుకొని ఉన్నావు, నీవు నన్ను నీ ఆలోచన చేత నడిపిస్తావు, ఆ తర్వాత నీవే నన్ను మహిమలో చేర్చుకుంటావు. ఎంత మంచి మాట. ఈ బలం, ఈ శక్తి ఎవరికి ఉంది అని అంటే, ప్రార్థించేటువంటి ప్రతి ఒక్కరికి ఉంది. ఇది మనం ఏరిగి ఉండాలి ఆలోచనలో. సరేనా? 3వ మాట, ప్రార్థన అనేటువంటిది అలవాటుగా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా అలవాటుగా ఉండాలి. ఒక విచిత్రమైనటువంటి సంఘటన జ్ఞాపకం చేస్తాను చూడండి. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో నెహెమ్యా గారు ఎదురుగ్గా రాజు నిలబడుకొని ఉన్నాడు, లేదా రాజు ఎదుట నెహెమ్యా నిలబడి ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు. ఆ 4వ వచనం ఇలా ఉంటుంది, అప్పుడు రాజు, ఏమి కావాలని నీవు మనవి చేస్తున్నావు, ఏం కావాలని నీకు నెహెమ్యా అని అడుగుతూ ఉన్నాడు. మాటలు పూర్తి కాలేదు. అక్కడ ఏమనింది? వెంటనే, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి అని ఉంటది. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు, రాజు నెహెమ్యా. ఏం కావాలని నీవు మనవి చేయడానికి వచ్చినావు అనంటే, మనవి చేయడానికి వచ్చినావు అనే మాట అయిపోయేలోగానే ఈయన ప్రార్థన చేసి జవాబు చెప్పేశాడు. నాకు పలాంది కావాలయ్యా, మా పితరుల పట్టణం ఇట్లా ఉంది అని చెప్పడానికంటే ముందే ఏం చేసినాడని చదువుతున్నా, ప్రార్థన చేసి. అంటే నెహెమ్యా దేవునికి చాలా దగ్గరగా ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. నెహెమ్యా దేవునికి దగ్గరగా బ్రతికాడు, దేవుడు నెహెమ్యాకు దగ్గరగా ఉన్నాడు. దేవుడు తన భక్తులకు ఎప్పుడు దగ్గరగానే ఉంటాడు. విశ్వాసులు దేవునికి దగ్గరగా జరగాలి అంతే, ఆయన చెప్పుకోవాలి అంతే. ఈ మాటలో ఈ వచనాన్ని, 4వ వచనాన్ని చదివినప్పుడు, ఏం కావాలా నీకు అనేలోగానే ఆయన ప్రార్థన చేసి జవాబు చెప్పేశాడు. అంటే ప్రార్థన ఎంత స్పీడ్గా, ఎంత కరెక్ట్గా, ఎంతసేపట్లో ఉన్న ఆ సమయాన్ని తను ఎంత చక్కగా వాడుకున్నాడో అంతగా ప్రార్థన చేశాడు. రాజు అతని మనవి వినేటట్లుగా దేవుడు చేశాడు. కాబట్టి ప్రార్థన చెయ్యడం అనేటువంటిది ఒకేసారి రాజుతో మాట్లాడడం, ఒకేసారి దేవునితో కూడా మాట్లాడేటువంటి అనుభవాన్ని నెహెమ్యా గారు కలిగి ఉన్నారు. పిల్లరా, ప్రార్థన అనేటువంటిది అలవాటై ఉండాలి. 3వ మాట కొరకై చదువుదాం. ప్రార్థన వింటున్నారా? ప్రార్థన దేవుని సన్నిధి నాకు తోడుగా ఉంది అనడానికి ఒక గుర్తు. మీకు అర్థమవుతుందా ఈ మాట? దేవుని సన్నిధి నాకు తోడుగా ఉంది అనడానికి గుర్తు. ఇది ధైర్యం, ఇది ఆలోచన,
ప్రార్థన చేసుకుందాములే ప్రార్థన చేస్తాములే అని చెప్పి చాలాసార్లు మర్చిపోయి ఉంటుంది. పొరపాటును కూడా ప్రార్థన చేస్తాం అనకండి. అంటే గనక చెయ్యండి. చేస్తాము అని అంటాము, ఏం చేస్తాము తెలిసిన చాలాసార్లు సరే నా ప్రార్థన చేస్తాములే అన్నా అని దేవుని ఎదుట ప్రమాణం చేసినంత పని చేస్తాం. మనం చేసిన తర్వాత ప్రార్థన చెయ్యం, చాలా ఇబ్బంది అవుతుంది. నీ ప్రార్థన వారు కోరారు అని అంటే దేవునికి నన్ను గురించి కొంచెం చెప్పమ్మా, దేవునికి నా అక్కర ఇది, నా ఇబ్బంది ఉంది, నువ్వు కొంచెం సహాయం చేయి, దేవునికి చెప్పు అంటే నీ రికమెండేషన్ దేవుని కాడ చెల్లుతుంది. నీవు చెప్తే దేవుడు కొంచెం వింటాడు. నీవు కొంచెం దేవునికి చెప్పు, నా బాధలన్నీ నేను నీకు చెప్పాను, నీవు కొంచెం దేవునికి చెప్పు అని వాళ్ళు అడుగుతారు. అంటే నీ రికమెండేషన్ దేవుని కాడ చెల్లుతుంది. మొదటి సంగతి. రెండవ సంగతి, ప్రార్థన కోరిన వారు నీకు అవకాశం ఇచ్చేది ఏంటంటే దేవునితో మాట్లాడు అని అవకాశాన్ని కల్పించారు. అర్థమైందా? ప్రార్థన నా కొరకు ప్రార్థన చెయ్యి అని అడుగుతున్నారు అని అంటే దేవునితో నువ్వు మాట్లాడడానికి ప్రార్థన కోరిన వారు నీకు అవకాశాన్ని కల్పించారు. అంతేనా? కాబట్టి దేవుని సన్నిధి నాకు తోడుగా ఉంది అనడానికి ప్రార్థనే గుర్తు. వచనం కీర్తన 27వ వచనం, 27వ కీర్తన 4వ వచనం చదువుదాం. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను. ఏమర్థమవుతుంది? దేవుని సన్నిధి నాకు తోడుగా ఉంది. దేవుని సన్నిధి నాకు తోడుగా ఉంది అనడానికి ప్రార్థనే గుర్తు. పిల్లరా, ఈ ప్రార్థన ద్వారా దేవుని సన్నిధికి వెళ్తాం. మహాభక్తుడైనటువంటి దావీదు గారు అంటారు కదా, దేవుని సన్నిధికి వెళ్ళి నేను కూర్చుండి ఇలాగ మనవి చేస్తుంది. ఏందయ్యా, నా కుటుంబం ఏంది, నేనెంతటోన్ని, నా బతికేంది, నా పరిస్థితి ఏంది, ఇంతగా తీసుకొచ్చినావు, ఇంతగా నన్ను ఆశీర్వదించినావు, ఇంత గొప్ప చేసినావు అని తన కుటుంబాన్ని గురించి ఓలపోశాడు పిల్లరా. కాబట్టి ప్రార్థన అనేటువంటిది దేవుని సన్నిధి నాకు తోడుగా ఉంది అనడానికి ఒక గుర్తు. ఇది విశ్వాసులముగా హృదయంలో గుర్తించవలసినటువంటి మాట. 4వ సంగతి, దేవుడు నన్ను పిలిచాడు కాబట్టి దేవుని యొద్దకు వెళ్ళి నేను చెప్పుకుంటాను అనడానికి గుర్తు ప్రార్థన. ఏమండి, మళ్ళీ జ్ఞాపకం చేయనా? ప్రార్థన అనేటువంటిది దేవుడు నన్ను పిలిచాడు కాబట్టి దేవునికి నేను చెప్పుకుంటాను అనడానికి గుర్తు. చదువుదాము వచనం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ హన్న ప్రార్థన చేస్తుంది. బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు అనే మాట మనం చదువుతాం. ఆ అధ్యాయం యొక్క చివరిలో ఆ ఏడ్చిన స్త్రీని నేను కుమారుని అడిగినది నేనే, ఇదిగో దేవుడు నా ప్రార్థనకు జవాబిచ్చినటువంటి పిల్లవాడు వీడే అని సమూయేలును గురించి ఏలీకి ఈమె జవాబు చెప్పింది. అంటే దేవుని సన్నిధికి వచ్చి నీకేం కావాలనో నా దగ్గరకు వచ్చి నన్ను అడుగు అనడానికి, దేవుడు ఇలా చెప్పాడు అనడానికి ప్రార్థనే గుర్తు. నేను మళ్ళా జ్ఞాపకం చేస్తాను. దేవుడు నన్ను ప్రార్థన చేయడానికి పిలిచాడు. నేను ప్రార్థన చేస్తే నేను అడిగినవి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అన్న సంగతిని
హన్నా గుర్తించినటువంటి. కాబట్టి ప్రార్థన అనేటువంటిది నేను ప్రార్థన చేయాలి, దేవుడు నా అక్కర తీర్చాలి. ఇది విశ్వాసులముగా గుర్తించవలసినటువంటిది. నీ దగ్గర ఉన్న శక్తి ఇది, నీ దగ్గర ఉన్న బలం ఇది, కానీ వాడాల్సిన బాధ్యత విశ్వాసం. 5వ సంగతి, ప్రార్థన ఒప్పుకోలుతో కూడినటువంటిది. ప్రార్థన ఒప్పుకొనడంతో కూడినటువంటిది. ఇందుట్లో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. యోహాను మొదటి పత్రిక 9వ వచనంలో, ఇదివరకు సందేశంలో మనం విన్నాం. అంటే 5వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చదివితే వ్రాయబడిన మాట ఏంటంటే, 7వ వచనంలో అన్యోన్య సహవాసం అని చదువుతాము. 7వ వచనం ముగింపులో పవిత్రులనుగా చేయును అని చదువుతాం. 9వ వచనంలో నమ్మదగిన వాడు అనే మాట మనం చదువుతాం. ఎందుకు అని అంటే 9వ వచనం ఉంది, ఒప్పుకొనిన ఎడల. ప్రార్థన నీవు ఒప్పుకోవలసినటువంటిది. ప్రార్థన జీవితంలో ఒప్పుకొనవలసినటువంటివి చాలా ఉంటాయి ప్రియులారా. దేవునికి మనకు మధ్యన రకరకాలైనటువంటివి, దేవుణ్ణి బాధ పెట్టినటువంటి కార్యాలు, దేవుణ్ణి నొప్పించినటువంటి కార్యాలు, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన తీరు, దేవుడు చూస్తున్నాడు అనే సంగతినే మరిచిపోయి ప్రవర్తించి మాట్లాడి ఏమేమి చేసింటావో, విశ్వాసిగా దేవునితో నీవు మాట్లాడడానికి ఆటంకం ఏదుందో ఆ ఆటంకాన్ని జ్ఞాపకం చేసేటువంటిది ప్రార్థన. నిజంగా నీవు ప్రార్థించగలిగితే మోకరించి ప్రార్థన చేయాల్సి వచ్చినప్పుడు నీ గుండెలో, నీ హృదయంలో దేవుడు ఒప్పించి తీరుతాడు. ఇది తప్పు, ఇలా చెయ్యకూడదు, ఇలా చేశావు, ఇలా మాట్లాడావు. ప్రార్థనా పరుల జీవితంలో దేవుడు ఒప్పింపజేసేటువంటి ప్రార్థన నీ జీవితాన్ని నిజమైనటువంటి జీవితంగా బయటికి తెచ్చేటువంటిది. ఇందులో నుండి 2వ సంగతి, పాపాన్ని ప్రార్థననే బహిర్గతం చేసేది. అర్థమైందా మీకు ఈ సంగతి? భక్తుడు అంటాడు చూడండి, కీర్తన 51:1-2 అంటాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను. ఎవరు చెప్పినారు? దావీదు, నీ అతిక్రమాలు చేసినావు నువ్వు, కుదరని పని. భక్తుడు నాతాను అనే ప్రవక్త హెచ్చరించాడు. ప్రార్థనలో తనను తాను బయట పెట్టుకున్నాడు. అంతవరకు కూడా సీక్రెట్ గానే జరిగించాడు, ఎవరికి తెలియదులే అనుకున్నాడు. దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి భక్తుడు, రాజైనటువంటి దావీదు దేవుని సన్నిధిలో తన పాపాన్ని ప్రార్థన ద్వారా బయట పెట్టుకున్నాడు. అదే ఒప్పుకోలు అని అంటే, పాప క్షమాపణ కొరకైన ఒప్పుకోలు అని అంటే ఇదే ప్రియులారా. పాపము నీ పాపాన్ని, ప్రార్థన నీ పాపాన్ని బయటికి తీసుకువచ్చేటువంటి, ఇది కడిగి వేసుకునాల్సినటువంటిదే. దేవునితో మాట్లాడేటువంటి ఆటంకం లేకుండా చూసుకోవాలి. ఇందుట్లో 3వ సంగతి, పాపము. యోహాను సువార్త 15వ అధ్యాయం 7-8 వచనాలు చదివితే ఇలా ఉంటుంది, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, మీకు అనుగ్రహించబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులవుతారు అని అంటాడు ప్రభువారు. అంటే ప్రార్థన ఒప్పుకోలులో మొదటిది బహిర్గతం, పాపము బయటకు వస్తుంది. మొదటిది పవిత్రతను బయటికి తెస్తుంది, పాపాన్ని బయటికి తెస్తుంది. ప్రార్థన దేవుని ఉద్దేశాలకు ప్రతిస్పందనను ఇస్తుంది. దేవా నిజమే కదా నాయనా,
ఇది నా దోషం కదూ, నేను నిన్ను బాధ పెట్టినాయన, క్షమించు ప్రభువా. నీవేమో సృష్టికర్త అయిన దేవుడు, నా అక్కర తీర్చే దేవుడు, నేనేమో ఇలా ప్రవర్తించాను ప్రభువా. చేయరాని, అసలు లోకస్తులు చేయనటువంటి పనులను నేను చేశాను. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితిని నీ ఎదుట నేను ఈ స్థితిలో ఉన్నాను ప్రభువా అని ఒప్పింపజేసేటువంటిదే ప్రార్థన. ఇది విశ్వాస జీవితంలో విశ్వాసిని దేవునికి దగ్గరగా తీసుకువెళ్ళేటువంటి ఏకైక సాధనం. నీకు చదువు వచ్చినా రాకపోయినా ప్రభు దగ్గరికి నడిపించేటువంటిది ప్రార్థన. రైట్. చివరిగా హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. తీయగలిగిన వారు అందరం తీసి చదువుదాం. చూడండి. దేవుని దయ మనకు అవసరం. దయకు ప్రతిస్పందనగా విశ్వాసి యొక్క ప్రార్థన కూడా అవసరం. దేవుని దయ మనకు అవసరం. దేవుడు మనకు దయ చూపించినప్పుడు అందుకు ప్రతిస్పందన కూడా అవసరం. ఇదివరకు విన్నాం కదా, ఆయన కనికరం చూపించాడు. ఆ కనికరాన్ని చూసిన ప్రభువు, ప్రజలు దేవుని ప్రవక్త వచ్చాడు అనుకున్నారు, దేవుని ప్రజలయ్యారు, దేవుణ్ణి మహిమపరిచారు అన్న సంగతి 3 మాటలు మనం చూస్తాం. దేవుడే ప్రత్యక్షమయ్యాడు, దేవుని ప్రవక్త అని అన్నారు, దేవుని ప్రజలు అయ్యారు, దేవుణ్ణి మహిమపరిచారు. అదే సంగతి ఈ వచనాన్ని మనం చదువుతాం. హెబ్రీ పత్రిక 4:16. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదాం. దేవుని సన్నిధికి చేర్చేటువంటిది, నిన్ను దేవుని సన్నిధిలో ధైర్యంగా మోకరింపజేసేటువంటిది. భూమి మీద కొన్నిసార్లు కొందరితో మాట్లాడలేకపోవచ్చేమో, చెప్పుకుంటే ఏమంటాడో ఏమో, ఆయన చెప్తే వింటాడో వినడో అని. ప్రియులారా, ప్రభువు మాత్రం వ్రాయబడిన వచనంలో హెబ్రీ పత్రిక 4:16 సమయోచితమైన సరైన సమయానికి అవసరమైనటువంటి అక్కర, ఈ సమయానికి ఇది అవసరం అని అనుకుంటే ఆ సమయానికి అవసరమైన దాని కొరకు ఆయన కృపాసనమునొద్దకు మనం వెళ్దాం వచనం చెప్తాం. కాబట్టి ప్రియులారా, ఆయన మనకు సమయోచితమైన సహాయాన్ని అందించేవాడు. అనగా దేవుని దయ మనం పొందడానికి మన ఒప్పుకోలనేటువంటిది అవసరం. కాబట్టి ఈ రాత్రి ప్రియులారా, ప్రార్థన అనేటువంటిది అందరూ చేయగలిగినటువంటిది. ఈ అందరూ చేయగలిగిన ఈ ప్రార్థనను కొందరు మాత్రమే చేస్తారు. మిగతా వారిని అపవాది ప్రార్థన చెయ్యకుండా అడ్డుకుంటూ ఉన్నాడు. వాట్ ఎవర్ ఇట్ మే బి. అది నిద్రైనా కావచ్చు, అది నీకున్నటువంటి ఇంకొక అలవాటు ఏదైనా కావచ్చు, ప్రార్థనలోనే లేచిపోవడం కావచ్చు. అందరం ప్రార్థన చేసుకుందాం ప్రియులారా అని కళ్ళు మూసుకున్న తలక ఎత్తబడింటారు. ఏమైంటారో ఏమో తెలియని పరిస్థితి. అపవాది చేసే పనే, వాడు ఆ రొట్టె ముక్క పుచ్చుకొనేను, బయటికి వాయను, అపవాది వానిలో దూరేను అని యోహాను సువార్తలో మనం చదువుతాం. కాబట్టి ప్రార్థన చేయకుండా చేసేటువంటిది అపవాది. కాబట్టి ప్రియులారా, మీకున్న బలం ప్రార్థన, మనకు ఉన్న బలం ప్రార్థన. దేవుని చెవులను భూమి మీదకి గుంజేటువంటిది ప్రార్థన అని పేతురు భక్తుడు అంటాడు. భక్తుల ప్రార్థన వైపు ఆయన చెవులు ఉంచినాడు అని. అర్థమైందా? కాబట్టి ఈ భూమి మీద దేవుడు నాకు ఇచ్చిన బలం ప్రార్థన, దేవుడు నాకు ఇచ్చిన శక్తి ప్రార్థన, దేవునితో మాట్లాడగలిగిన బలం నాకేదైనా ఉంది అని అంటే అది ప్రార్థన. నేను దేవునితో పని చేయించుకుంటాను అనేటువంటిది విశ్వాసికి దేవుడిచ్చిన భాగ్యం. కాబట్టి రాత్రి
ప్రార్థన చేద్దాం చాలా విషయాల కొరకు. ప్రార్థన నీకున్న బలం. నువ్వు ప్రార్థన చేయకపోతే ఇతరులు నష్టపోతారేమో. నీ ప్రార్థన చేయకపోతే చాలా మందికి ఇబ్బంది కలుగుతుందేమో. నీవు ప్రార్థన చేస్తే ఎంతో మంది మేలు పొందుతారు. నువ్వు నోరు తెరిచి అయ్యా ఇది పరిస్థితి అని చెప్పగలిగితే ఎంతో మంది క్షేమం పొందుతారు, దీవించబడతారు, విడుదల పొందుతారు, సంసారాలు బాగుపడతాయి. కాబట్టి రాత్రి ప్రార్థన చేద్దాము.